ఆగో బాబోరేమో రాస్తున్నారు సీరియస్గా. ఏంది సార్ అది? వీలునామా రాస్తున్నారా? వీలునామా కాదు, మేనిఫెస్టో రాస్తా ఉన్నా. ఎందుకయ్యా మళ్ళా వెబ్సైట్లో పెట్టి డిలీట్ చేసేటందుక? అయినా రామకోటి రాసుకోవాల్సిన వయసులా మేనిఫెస్టోలో అవసరమా చెప్పు నీకు? అలా అంటావేంటి? నేను సీఎం అయితే ఏమేం చేస్తానో రాస్తా ఉన్నాను ఇందులో. పగటి కళలు బాగానే కంటున్నారు, మీకంత సీన్ లేదని మీకు మాత్రం తెలియదా గాని. సరే ఇంతకు ఏం రాస్తున్నారు అందులో? ఇంకేముంది, హామీలు. అంటే అందులో రాసే హామీలు నిజంగానే అమలు చేస్తారా మీరు? తెచ్చి పిల్ల, ఏ రోజు స్పెషల్ ఏంటి? ఏంటి? ఏప్రిల్ 1 అయితే ఏ రోజు జనాలు ఏం చేస్తారు? 2019 ఎలక్షన్స్ లో జనాలు మిమ్మల్ని ఫూల్ ని చేసినట్టు ఏప్రిల్ ఫూల్ చేసుకుంటారు. ఏడాదికి ఒకసారి ఏప్రిల్ ఫూల్ మాదిరి 5 ఏళ్ళకు ఒకసారి నా మేనిఫెస్టోతో పబ్లిక్ ను ఫూల్స్ చేయాలని ట్రై చేస్తా ఉంటా. దట్ ఈస్ మై టాలెంట్. అవ్వా తప్పు కదా సార్ అట్లా చేయడం. తప్పులు వెన్నుపోట్లు మాకు వెన్నతో పెట్టినవి. మీరు సీఎం అయ్యేది లేదు, ఆ మేనిఫెస్టో పనికొచ్చేది లేదు గాని ఉత్తగా అనుకుందాం, మీరిచ్చిన హామీలు ఏమైనాయి అని జనాలు అడిగితే ఏం చేస్తారు? ఇంకేముంది, కళ్ళబొల్లి కబుర్లు చెప్పడం, మసిపోసి మారేడికాయ చేయడం. అంటే చెప్తా విను. 2014లో 87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పాను. వాళ్ళు కూడా నిజమే అనుకున్నారు. అవును, కానీ సీఎం అయ్యాక కోటయ్య కమిటీ వేసి కోతలు పెట్టి అందరినీ ఫోల్సం చేశాను. ఎంత ఘోరం! అదే మాదిరిగా అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పాను. కానీ నేను సీఎం అయ్యాక మొత్తం కూడా లైట్ తీసుకున్నాను. దాంతో ఆ రుణాలు కాస్త పెరిగి 25,000 కోట్ల రూపాయలు అయ్యాయి. దట్ ఈస్ మై వ్యూహం. వామ్మో వామ్మో, నక్క జిత్తుల వేషాల్లా మీరే నెంబర్ 1 ఉన్నట్లున్నారు కదా. అంతేకాదు, ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలందరికీ ఫ్రీ బస్ జర్నీ అని చెప్పి హామీ ఇచ్చాను. వాళ్ళని కూడా ఫోల్సం చేశాను. చదువుకునే పిల్లగాళ్ళతోటి రాజకీయమా? ఛీ, ఏ మనుషులు సార్ మీరు? అక్కడి దాకా ఎందుకు, ఒక కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తానని చెప్పాను. అది కూడా 1000 రూపాయల సబ్సిడీ ఇస్తానని హామీ ఇచ్చాను. కానీ చెయ్యలేదు కదా. ఏప్రిల్ ఫూల్. ఆడపడుచులను ఆగం పట్టించుడు లీడర్ లక్షణమేనా అసలు? ఇదే కాదు, పుట్టిన ప్రతి ఆడబిడ్డకి మహాలక్ష్మి పథకం పేరు మీద 30,000 రూపాయలు నేరుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తానని చెప్పాను. చేశారా మరి? చేశా, కానీ డబ్బులు డిపాజిట్ కాదు, ఏప్రిల్ ఫూల్ చేశా. ఏంది సార్ ఈ ఘోరం? ఇక మీరు పని చేసిందేడున్నది? పాపం పేద పబ్లిక్ ను పరేషాన్ చేసుడు తప్పితే. చెప్పేది విను, ఇవే కాదు, పేద మహిళలందరికీ కూడా ఉచితంగా సెల్ ఫోన్లు ఇస్తానని చెప్పాను. అది ఏప్రిల్ ఫూలే కదా. దట్ ఈస్ మై టాలెంట్, దట్ ఈస్ మై వ్యూహం, దట్ ఈస్ మై వెన్నుపోటు. ఇట్లా హామీలు ఇచ్చి తర్వాత ఏప్రిల్ ఫూల్ అంటే ఇక జనాలు ఎట్లా నమ్ముతారు మిమ్ములా? నమ్మరనే కదా ఏసారి మా దత్తపుత్రుణ్ణి అలాగే పువ్వు పార్టీని కూడా కలుపుకున్నాను. ఎలాగో మా ఎల్లో మీడియా ఉండనే ఉంది. 2014 బోని, కనీసం ఇప్పుడు రాస్తున్న మేనిఫెస్టోల హామీల సంగతి ఏంది? చెప్పాను కదా, ఏప్రిల్ ఫూల్. ఈ లెక్కన చూస్తే పోయినసారన్నా పాపం పోని అని 23 ఇచ్చిండ్రు జనాలు. కానీ ఈసారి మీ సైకిల్ కంప్లీట్ గా షెడ్డుకు పోవడు ఖాయం. గాని ఇప్పుడే ఒక మంచి ఐడియా వచ్చింది, అర్జెంట్ గా మేనిఫెస్టోలో రాసేయాలి. ఓరి దేవుడో, ఏందయ్యా అది? నేను సీఎం అయ్యాక అందరినీ కూడా 6 నెలలకు ఒకసారి అంతరిక్ష యాత్రకు పంపిస్తాను. అదే రాస్తా ఉన్నాను. ఛీ, అది మేనిఫెస్టో అనుకుంటానవా, మ్యాజిక్ బుక్ అనుకుంటానవా? నడు అక్కడి నుంచి. అది ఎట్లా డస్ట్బిన్ లా వాడేసేదే కదా. కానీ చూసిండ్రా, జనాలు ఏడాదికి ఒక్కరోజే ఫూల్స్ని చేసుకుంటారు. కానీ అదే ఈ ఇంద్రబాబు 40 ఏండ్ల నుంచి జనాలను ఫూల్స్ను చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఆయన కపట వేషాలు అందరికీ తెలిసినాయి కాబట్టి ఇక ఈసారి సైకిల్ను పాత్ర పెట్టుడు పక్కా గని కదా.